మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు. అదే సనాతన్ జల్. వివరాలకు 8919763872. ఇక గాంధీ భవన్లో మాత్రం వరుస సమావేశాలు జరుగుతున్నాయి. ఏఐసిసితో పాటు అదేవిధంగా పిఎస్సి సమావేశం కూడా జరగడం జరిగింది. ప్రస్తుతం చూస్తే మాత్రం రాష్ట్ర స్థాయి అటు ఉన్నటువంటి అధికారులతో కావచ్చు, అదేవిధంగా నాయకులతో కావచ్చు, ముఖ్యమంత్రి అధ్యక్షతన కూడా సమావేశం జరుగుతుంది. మరి ఈరోజు నేరుగా జాతీయ అధ్యక్షుడైనటువంటి మల్లికార్జున్ ఖర్గే ఇక్కడికి రావడం జరిగింది. ఇక మల్లికార్జున్ ఖర్గేకు మాత్రం బీసీ సంఘాల అధ్యక్షుడైనటువంటి జాజుల శ్రీనివాస్ గౌడ్ మెమోరాండం కూడా ఇవ్వడం జరిగింది. అందులో ఏ అంశాలు పొందుపరిచారు, మరి ఏ విషయాలపైన తను జాతీయ అధ్యక్షులతో మాట్లాడారనే విషయాలు తనని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, నిజంగా ఎందుకంటే మీరు గతంలో రౌండ్ టేబుల్ సమావేశంలో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు కావాలి, బీసీలకు న్యాయం జరగాలి, బీసీలకు మంత్రి పదవుల్లో మాకు సమన్యాయం కావాలి అని చెప్పేసి కొట్లాడారు. మరి ఈ రోజు దాదాపు 3 గంటల వరకు వెయిట్ చేసి ఖర్గే గారిని కలిసి ఏ విషయాలపైన కూడా ప్రధానంగా చర్చించారు? ఇప్పుడు బీసీ ఇష్యూస్ మీద మల్లికార్జున ఖర్గే గారిని కలిసినాం. మొదటగా స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందే 42% బీసీ రిజర్వేషన్ పెంచిన తర్వాతనే లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించాలని చెప్పి మేము కోరడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఈ యొక్క రాష్ట్ర స్థాయిలో ఎలాంటి ఇష్యూస్ బీసీ ఇష్యూస్ పరిష్కరించాలి, దేశ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి ఇష్యూస్ పరిష్కరించాలని చెప్పి మల్లికార్జున ఖర్గే గారికి ఈ మెమరాండాన్ని ఇవ్వడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా ఏంటంటే కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ 42% పెంచుతామని చెప్పారు. ఆ 42% పెంచిన తర్వాతనే ఎన్నికలు వెళ్ళాలని చెప్పి చెప్పడం జరిగింది. రెండో విషయానికి ఏమైందంటే ఇక్కడ ఉన్నటువంటి ఒకవైపు స్థానిక సంస్థలు 42% పెంచుతూనే తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసేటువంటి నామినేటెడ్ పోస్టులు కానీ, అదేవిధంగా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కానీ, ప్రభుత్వ సలహాదారులు కానీ, అదేవిధంగా ఐఏఎస్ ఐపీఎస్ పోస్టులు కానీ బీసీల వాటా 42% ఉండాలని కోరడం జరిగింది. ఆ తర్వాత బీసీలకు మంత్రివర్గ విస్తరణలో కూడా 42% వాటా ఇవ్వాలి. ఈరోజు బీసీలు కేవలం 3 మంత్రులు మాత్రమే ఉన్నారు. ఉప ముఖ్యమంత్రితో పాటు మరో 2 బీసీలకు అవకాశం కల్పించాలని చెప్పి మేము కోరడం జరిగింది. ఇక దేశ స్థాయిలో బీసీ మేము పోరాటం చేయడం మూలంగా దేశ స్థాయిలో కులగణన చేస్తామని చెప్పి ఇలా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి కులగణన నుంచి పక్కకు తప్పుకోకుండా బీసీ రిజర్వేషన్ల పెంపు కోసమే కులగణన చేయాలి. అదేవిధంగా ఈ తెలంగాణలో పాస్ చేసినటువంటి బిల్లును కేంద్ర ప్రభుత్వం అమలు చేయడానికి జూలై 21వ తేదీ నుంచి పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. కాబట్టి ఆ పార్లమెంటు సమావేశాల్లో యూపీఏ ఎజెండాగా చేసుకొని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసి ఇవాళ కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పి వారిని కోరడం జరిగింది. వారు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి అంటున్నారు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి అంటే 42% రిజర్వేషన్కి సంబంధించి మేము ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాశామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర స్థాయి నేతలు అయితే చెప్తున్నారు. కానీ అందులో పూర్తి వివరాలు ఏమున్నాయి? ఎందుకంటే మైనారిటీలకు సంబంధించి బీసీలో కలపాలని చెప్పేసి ఒక ప్రధాన అంశం ఉంది. మరి ఈ అంశాన్ని మేము పరిగణనలోకి తీసుకోమని చెప్పేసి దీనికి పూర్తి స్థాయి మద్దతు ఇవ్వలేమని చెప్పేసి కూడా కేంద్రం డిక్లేర్ చేసినట్లే చెప్పాలి. ఎందుకంటే ఆ విషయం మేము చూడలేదు, ఆ విషయం గురించి మేము చర్చించబోము. ఎందుకంటే మైనారిటీలను బీసీల్లో కలిపితే మళ్ళీ అదంతా ఒక పెద్ద వ్యవహారంగా ఉంటుంది, దాన్ని మనం పూర్తిగా క్లియర్ చేయలేమన్నారు. మరి రాష్ట్రంలో ఈ విషయాలపైన మీరు ఎప్పుడైనా రాష్ట్ర స్థాయి నాయకులతో చర్చించారా? కంపల్సరీ కేంద్ర ప్రభుత్వం చెప్పేది కుంటి సాకులు మాత్రమే. రిజర్వేషన్లు 50% పరిమితి దాటి పెంచాలంటే అది కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది, రాష్ట్ర ప్రభుత్వం చేతిలో లేదు. సుప్రీంకోర్టు 50% సీలింగ్ దాటొద్దని చెప్పింది. కాబట్టి సుప్రీంకోర్టు తీర్పును అధిగమించాలంటే కేంద్ర ప్రభుత్వమే ఈ 42% రిజర్వేషన్లు పెంచే అధికారం ఉంటుంది. ఈ రిజర్వేషన్ల బంతి కేంద్ర పరిధుల చేతిలో ఉన్నది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఈ రిజర్వేషన్లు పెంచాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం లేదా? ఇక్కడ కాంగ్రెస్ ఉందా, అక్కడ బీజేపీ ఉందని అవసరం, కానీ ఇది రాష్ట్ర ప్రభుత్వం, అది కేంద్ర ప్రభుత్వం. కాబట్టి 2 ప్రభుత్వాలు పెంచాల్సినటువంటి అవసరం ఉంది కదా. రిజర్వేషన్ల విషయంలో కేంద్రం మద్దతు పూర్తి స్థాయిలో లేకుంటే మేము లీగల్గా ముందుకెళ్తామని చెప్పేసి కొంతమంది ఇంటర్నల్గా అన్నటువంటి విషయం తెలిసిందే. మరి దీన్ని ఎట్లా చూస్తారు? ఎందుకంటే లీగల్గా మేము వెళ్తాము, కేంద్రం సపోర్ట్ కూడా మాకు అవసరం లేదు అన్నట్టుగా అంటున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? అంటే ఇప్పుడు లీగల్గా పోతే న్యాయం జరగదు బీసీలకు. దీన్ని రాజ్యాంగ సవరణ చేసి 42% రిజర్వేషన్లు కోసం రాజ్యాంగ సవరణ చేసి ఇలా రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసి కేంద్రం పంపిస్తేనే ఇది సాధ్యమవుతుంది. లేకుంటే ఇప్పుడు కేంద్రం పంపించకపోతే ఖచ్చితంగా బీసీలకు నష్టమే జరుగుతుంది. కాబట్టి దీని మీద దృష్టి పెట్టవలసినటువంటి అవసరము ఇలా కేంద్రానికి ఉంది, రాష్ట్రానికి ఉంది. సామాజిక న్యాయ సమర బేరీలో
ఈ రోజుతో చర్చలు జరుగుతున్నాయి. అంటే ఈ చర్చల్లో మీకు ఏమైనా న్యాయం జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయంటారా? మాకు న్యాయం చేస్తేనే గుండెలో పెట్టుకుంటాం, న్యాయం చేయకపోతే మా బీసీ వ్యతిరేక పార్టీల సంగతి ఏందో మేము చూస్తాం. బీసీలు అంటే అంత చులకనా? బీసీలు అంటే అంత అదా? ఎందుకు బీసీలకు న్యాయం చేయరు? మేము ఓట్లు వేయలేదా? ఈ జెండాలు మోయలేదా? ఈ పార్టీలను అధికారంలో తీసుకురావలేదా? కాబట్టి బీసీలను చిన్న చూపు చూస్తే ఎవరిని వదిలిపెట్టేది లేదు. ఇచ్చినటువంటి మంత్రి పదవుల్లో కావచ్చు, కార్పొరేషన్లు కావచ్చు, మిగతా పోస్టులు కావచ్చు, మరి బీసీలకు ఎంతవరకు న్యాయం జరిగింది అనుకుంటున్నారు? ఎందుకంటే మేము అన్ని వర్గాల వారికి ఇచ్చాము అని చెప్తున్నారు. స్పష్టంగా చెప్పినాం, నామినేటెడ్ పోస్టుల్లో కార్పొరేషన్లో కానీ నామినేటెడ్లో కానీ మీరు 42%, కనీసం 60% జనాభా ఉన్నాం, 42% అన్న ఇవ్వండి అని చెప్పినాం. ఆ 42% ఇవ్వాలని చెప్పినాం. కాబట్టి 42% ఇస్తే ఓకే, ఇవ్వకపోతే మా పోరాటం ఉంటుంది. ఎన్నికల కోడ్ ఉంటుంది, ఎన్నికలకు సంబంధించిన వ్యవహారాలు ఉంటాయి. ఈ సమయంలో మేము పూర్తి చేయలేము అని చెప్పేసి ప్రభుత్వం ఖరాఖండిగా చెప్తే తర్వాత తదుపరి చర్య మీకు ఎట్లా ఉంటుంది? ఇక మాది ఒకవేళ బీసీ వ్యతిరేకంగా పోతే మాత్రం ఖచ్చితంగా బీసీ సంఘాల సమావేశం పెడతాం. ఖచ్చితంగా మా పోరాటము, మా కార్యాచరణ ఉంటుంది. థ్యాంక్ యూ. బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ పూర్తి స్థాయిలో అమలు చేయకుండా, అదేవిధంగా బీసీలకు అటు కార్పొరేషన్ పదవులు కావచ్చు, నామినేటెడ్ పోస్టులు కావచ్చు, అదేవిధంగా మంత్రి పదవుల్లో కానీ ఎలాంటి సమన్యాయం చేయకపోయినా బీసీ సత్తా ఏంటో చూపిస్తామంటున్నారు బీసీ సంఘాల అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్. వీడియో జర్నలిస్ట్ రంజిత్తో రాణి, గాంధీ భవన్. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.